నేను ఎన్టీఆర్ గారు, నాని గారు హోస్ట్ ఉన్నప్పుడు బాగా చూస్తుండే. నాకు ఇప్పుడు కొంచెం అంత అని ఇంట్రెస్ట్‌గా అనిపించలా. అందుకే ఇప్పుడు చూడను. అప్పుడప్పుడు చూస్తా ఉంటా టీవీలో. ఓకే. మరి 'రీతు' ఎలిమినేషన్ అయిందన్నారు. దాని మీద మీరేమనుకుంటున్నారు? పోతే పోయింది. దానిదేముంది పెద్ద విశేషమా ఏంటి? అంటే ఆవిడకి టాప్ 5 అంత అమ్మాయి కంటెస్ట్ లేదు కదా! నాకేమో అమ్మాయి ఫేక్‌గా అనిపించింది. ఆహ్, యాక్టింగ్ అంతా కూడా ఏదో సీరియల్‌లో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది. సో, జెన్యూనిటీ నాకెప్పుడు కనిపించలా. సో, తను వెళ్ళిపోవడం కూడా నాకు అంత ఏం షాకింగ్ అనిపించలా. న్యాయంగానే ఫ్యాన్స్ అంతా మన ఆడియన్స్ కూడా బాగానే పంపించారనిపించింది. ఏమో నాకు కొన్ని కొన్ని సార్లు చూస్తే లవ్‌లో ఉన్నట్టు అనిపించింది వాళ్ళిద్దరూ. ఇప్పుడే కదా బయటకొచ్చింది. కోలుకోవడం కొంచెం టైం పడతది. ఇంకో 2, 3 రోజులైతే ఒంటరిగా ఫీల్ అయ్యి ఐ యామ్ ఇన్ లవ్, మిస్ యూ అని చెప్పి ఏడుత్తదని నాకు అనిపిస్తుంది. నా వరకైతే మాత్రం ఎందుకో కళ్యాణ్‌కి సపోర్ట్ చేశాను నేనైతే. అంటే ఆర్మీ ఆఫీసర్ కళ్యాణ్‌కి నేను సపోర్ట్ చేశా. సో, తను జెన్యూన్‌గా ఆడాడు అనిపించింది. తనూజకి తనకి మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తదేమో అనిపిస్తుంది. థర్డ్ పొజిషన్‌కొస్తే గనక మీరన్నట్టు డిమోన్ పవన్ వస్తాడేమో అనిపిస్తుంది. అవునా? నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. నేనెవరిని రుద్దట్లా. నాకనిపించింది చెప్తున్నా. ఓకే. మరి 'ఇమ్మాన్యుయల్‌కి' ఏమైండ్రు? ఇమ్మానియులు లాస్ట్‌కొచ్చేసరికి ఏమన్నా డబ్బు కాసిపడి ఆ ఫోర్త్ కంటెస్టెంట్‌గా తీసుకొని వెళ్ళిపోతాడేమో నాకనిపిస్తుంది. అంటే డబ్బు కాసిపడి అంటే మీరు వేరే విధంగా అనుకోవచ్చు. లాస్ట్‌లో పెట్టిత్తారు చూసారా 25 లాక్స్ ఎంతో. ఆ! ఆ! దానికోసం ఏమన్నా టెంప్ట్ అయ్యి తను ఎలాగో అందుకోలేడని నాకు తెలుసు. తనకు టైటిల్ రాదని నాకనిపించింది. గేమ్ ఆడాడు ఓకే. కానీ మరీ తనూజని అండ్ కళ్యాణ్‌ని బీట్ చేసేంత పెర్ఫార్మన్స్ తనలో లేదని నాకనిపించింది. సో, టాప్ 5లో అయితే ఉంటాడు. ఆ! టాప్ 5 టై నేమ్స్ చెప్పండి. హ్మ్. ఐదుగురు నేమ్స్. టాప్ 5. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్. ఆర్మీ ఆఫీసర్ కళ్యాణ్ టైటిల్ విన్నర్ అనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి మన తనూజ గారు. థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. ఫోర్త్ వచ్చేసి మన ఇమ్మాన్యుయల్. ఫిఫ్త్‌లో ఉంటే సంజన గారు ఉండొచ్చు. లేదా సుమన్ శెట్టి గారు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.